ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కొన్ని మాటలు చూసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ చక్కని మాటలు మనం చూడగలుగుతాము. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. 21వ వచనం నుంచి, అంటే 3 వచనాలు, 21, 22, 23 వచనాలని, ఈ 3 వచనాలను మనం చదువుకుని ధ్యానంలోకి మనం వెళదాం. చూద్దాం ఒక్కసారి. మరియు యెహోవా మీరు చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనం వాక్యాలకు మనం వెళదాం. పరిశుద్ధుడును సర్వాధికారి ఘనమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీ స్తోత్రాలు. ఈ శనివారం విజ్ఞాపన, ఈ చిద్దపాటు కూడిక ద్వారా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించబడాలి, ప్రతి ఒక్కరు కూడా గద్దించబడాలి, ప్రతి ఒక్క హృదయము సరిచేయబడాలి. అట్టి కృపతో మీరు ప్రతి ఒక్కరిని ప్రభా ఆవరించండి. రాజాని స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ సిలువ సాటును నన్ను మరుగుపరిచి నీ నోటబరుగా వాడుకొని నీ సంఘ వధువుకు కావలసినటువంటి నీ శ్రేష్టమైన మాటలు అందించి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి నీ మనల్ని మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆశ్రయమిచ్చి కాపాడు దేవుడు అని ఈ మాట మీద మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఆశ్రయమిచ్చి నిన్ను కాపాడు దేవుడు అనే మాట మీద మనం వాక్య పట్టణంలోకి మనం వెళదాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనములో మనం చదవబడిన మాటలను ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ఆమేన్. ప్రియమైన ప్రభు బిడ్డలారా, గమనించండి, మనము ప్రభువును నమ్ముకున్నటువంటి మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దేవుని దగ్గర మనం ఆశిస్తే ఆశించినటువంటి వ్యక్తి ఆ కోరికను తీర్చేవాడే దేవుడు. మనం ఎప్పుడైనా మనకు అనుకూలమైన దానినే మనం అడగాలి. మన స్తోమతకు మించినదిగా అడగకూడదు. మన స్తోమతకు మించి అంటే మనలో భక్తి కొద్దిగా, మనం అడిగే కోరికేమో చాలా పెద్దవి అడుగుతూ ఉంటాం. మన భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం అడుగుతూ ఉంటాం. కానీ మనలో ఉన్న భక్తి అది ఎంత మటుకని కొంచెమే, అది కొద్దిగానే భక్తి చేస్తాం. ఆ భక్తి కూడా లోపాలతో కూడిన భక్తి. ఆ భక్తి కూడా అటు ఇటు కాని భక్తి, మనం మోసకరమైన జీవితాలతో చేసే భక్తి, అబద్ధాలతో నింపబడిపోయిన భక్తి, మనకి సరైన క్రమశిక్షణ లేని భక్తి. కానీ ప్రియులారా, మనం ఎప్పుడైతే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, ఆయన సత్యవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన సత్యాన్ని నాకు ఇవ్వగలడు, అప్పుడు నేను ఆయనలోనికి, ఆయన స్వరూప్యంలోకి నేను మార్చబడగలను అని మనకు విశ్వాసం ఉండాలి. అప్పుడే ఇక్కడ మోషేని చూడండి, ఆయన ఏమన్నా తెలుసా,
మోషే కొన్ని మాటలు అడిగాడు. 20వ వచనం అంటాడు, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకొడనెను అన్నాడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అన్నాడండి. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, కానీ మోషే గారు ఆయన స్వరాన్ని మాత్రమే విన్నాడు. మోషే గారు ఆయన స్వరాన్ని మాత్రమే విన్నాడు, కానీ ఆయన కన్నులతో చూడాల. కానీ ఇక్కడ ఆశపడుతున్నాడు. ఏం ఆశపడ్డాడు తెలుసా? నేను నిన్ను చూడాలి, నిన్ను చూస్తేనే నేను ఆత్మీయంగా నేను బలపడగలుగుతాను, నేను సంతోషంగా నిన్ను ఆరాధించుకోగలుగుతాను, నిన్ను చూడాలి అంతే ఆశపడ్డాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడై ఉన్నాడు మన దేవుడు. కానీ నన్ను చూచి ఏ నరుడు బ్రతకజాలడు అని ప్రభు చెప్పాడు. ఏది ఏమైనా నేను చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే, కానీ నేను మాత్రం నిన్ను చూడాలి అని పట్టు వదలక మోషే చాలా పట్టు విడువక బ్రతిమలాడుతూ ఉన్నాడు ప్రభువుని. ప్రభు అన్నాడు అప్పుడు 21వ వచనం అన్నాడు, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నా సమీపమున ఒక స్థలమున్నది అని చెప్పి, నీవు ఆ బండ మీద నిలవవలను అన్నాడు. నేను ఏ స్థలం మీద అయితే నువ్వు నిన్ను నిలవమంటానో, ఏ స్థలంలో నిన్ను ఉంచుతానో అదే స్థలంలో నువ్వు నిలబడు. కరెక్ట్గా నువ్వు నిలబడు. నువ్వు నిలబడిన సమయంలో నీవు అటు ఇటు తొట్టిల్లకూడదు, కరెక్ట్గా నిలబడాలి. మోషేతో ప్రభు చెబుతున్న మాట. కానీ మళ్ళీ ఒక మాట కూడా అన్నాడు, అంటే నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలను అని చెప్పి మళ్ళీ ఇంకొక మాట ఏమని చూసా, నా మహిమను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆమేన్. చూసారండి, ఆయన అంటున్న మాట చూడండి. ప్రభులు వారు అంటూ ఉన్నాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు, అంటే ఆ బండ సందులో నిన్ను ఉంచుతాను. నా సమీపంలో ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో నిన్ను నిలబెడతాను. నేను నిన్ను దాటి వెళ్ళిపోతుండగా అప్పుడు ఆ సందులో నుంచి నువ్వు నన్ను వెనక భాగమును చూడాలి, నా ముఖమును నీవు చూడలేవు అని చెప్పాడు. సరే ప్రభు అన్నాడు. అంతే. అంటే అది కూడా ఎలాగో తెలుసు, నిన్ను దాటి వెళ్ళిపోవాలి, నా మహిమ నిన్ను దాటి వెళ్ళిపోయినాక చూడాలి. చూడండి ఎంత నిబంధన. అయినప్పటికీ కూడా మోషే పట్టుదల కలిగి ఉన్నాడు. ఎంత నిరీక్షణ విశ్వాసం అన్నదో. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మోషేను ఉంచిన స్థలమును దాటి వెళ్ళిపోయేటప్పుడు మోషే పరిశుద్ధాత్మ దేవుని వెనక పార్శ్వమును చూశాడు. చూసి కూడా తట్టుకోలేని పరిస్థితులు కలిగి ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, మనం ఈనాటి కాలంలో అక్కడ ఒక మాట కూడా అన్నాడు, నేను అంటే దాటి వెళ్ళిపోయినాక అన్నాడు కదా, బండ సందులను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుదును. చూసారా ఏం చేస్తాడంట? నేను నిన్ను దాటి వెళ్ళిపోయేంత వరకు నేనేం చేస్తాను తెలుసా? నేను ఉంచిన స్థలంలోనే నువ్వు ఉండాలి. మళ్ళీ నేను దాటి వెళ్ళిపోతాను, నిన్ను దాటి వెళ్ళిపోయేది అంతవరకు నా చేతితో నిన్ను కప్పుతాను అన్నాడు. ఆమేన్. చూసామండి, తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎలాంటి ఆయన ద్వారా హాని కలగకూడదు, ఎలాంటి నష్టము కలగకూడదు. వారు నా వలన క్షేమముగా ఉండాలి, నా వలన వారు సజీవులుగా ఉండాలి, నా వలన వారు గొప్ప సాక్ష్యము కలిగి ఉండాలి. అంతేకాని నా వలన వారు శిక్షించబడకూడదు, నా వలన నష్టపోకూడదు, నేను దేవుని వలన నేను నష్టపోయాను అనే మాట వారి నోట రాకూడదు అని ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరచుకున్నాడు ప్రభులు వారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియులారా ఆయన అంటూ ఉన్నాడు చూడండి,
ఆయన ఏమని తెలుసా, వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుదు అని అన్నాక మళ్ళీ ఒక మాట, నేను నా చేయి తీసిన తరువాత, అంటే నిన్ను నా చేతితో కప్పాను కదా, ఆ కప్పబడిన చెయ్యి నేను తీయాలి, నేను తీసినాకే నువ్వు నన్ను చూడాలి. ఆమేన్. నా చెయ్యి ఎప్పుడైతే తీస్తానో అప్పుడు నన్ను చూడాలి, కానీ నా చెయ్యి తీయకోకుండా మాత్రం నువ్వు చూడలేవు. ఈనాటి కాలంలో మరి మనం ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాం? దేవుని నమ్ముకున్నాము అంటే ఆయన స్వరాన్ని వినలేని పరిస్థితి. అంత మాత్రమే కాక మన కన్నులతో ఆయన స్వరూప్యాన్ని కూడా చూడలేని దౌర్భాగ్య స్థితి. ఎందుకని అంటే మనం చేసే భక్తి ఎలాంటి భక్తి చేస్తున్నామో ఇక అప్పుడు మనం ఆలోచన చేయాలి. మోషే చేసిన భక్తికిను మనము చేసిన భక్తికి చాలా వ్యత్యాసం ఉంది. మోషే దేవుని స్వరాన్ని చూశాడు, అంటే విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, తర్వాత దేవుణ్ణి చూడగలిగాడు, చూసి తట్టుకోగలిగాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన భక్తి ఎంత మటుకు ఉన్నది? మన భక్తిలో యథార్థత లేని భక్తి మనం చేస్తూ ఉన్నాం. ఈ యథార్థత లేని భక్తి ద్వారా మనకి దేవుని యొద్ద నుండి ఏ ఫలితము రాదు. మనం ఎప్పుడైతే మోషే వలె పట్టుదల కలిగి యథార్థంగా మన భక్తిని కొనసాగిస్తామో అప్పుడే ఆ భక్తి ద్వారా మనము దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకోగలుగుతాం. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. ఏం చూస్తావంట? నా వెనక పార్శ్వమును చూస్తావు, కానీ నా ముఖము నీకు కనపడదు మోషే. ఆమేన్. అవును ప్రియమైనటువంటి ప్రభు బిడ్డలారా, మనము ఆయన యొక్క ఆశ్రయములో మనం దాచబడాలి. ఎప్పుడైతే మనం ఆయన ఆ రెక్కల చేత కప్పబడతామో ఆ కప్పబడినంత కాలము మనం క్షేమముగానే ఉంటాం. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నంత కాలము మనము క్షేమముగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆయన ఆశ్రయపురములో మనం ఉన్నాము అంటే మనం దాచబడ్డాం. మనం దాచబడి ఉన్నాము అంటే ఎలాంటి శత్రువు భయము మనకి ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాము అంటే దేవుని ఆశ్రయములో ఉన్నాం. ఆయన ఆశ్రయపురములో మనం ఉన్నాం కనుక ఇక వారు భయపడాల్సిన అవసరము లేదు. అంత మాత్రమే కాదు, నాకు ఏదో జరిగిపోతుందేమో అనే భయము మనకు ఉండకూడదు, ఆ పిరికితనం మనకు ఉండకూడదు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన అంటున్న మాట చూడండి, నా చెయ్యి తీసిన తర్వాత అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? ఆయన అంటున్న మాట చూడండి, అసలు నా చేతితో నిన్ను కప్పుదును, నా చేతితో నిన్ను కప్పుదును అన్నాడు. అంటే ఆయన చేతితో మనం కప్పబడాలి. మనం ఎప్పుడైతే ఆయన చేతితో కప్పబడతామో మనం క్షేమముగా ఉండగలుగుతాము, మనం దీర్ఘాస్మంతులు కాగలుగుతాము. ఆయన పిలుపు వచ్చేంత వరకు కూడా మనం ఏ బలహీనులము కాలేము. మరణము మనకు సమీపించదు. ఎందుకో తెలుసా? మోషేకు దేవుడు చెప్పాడంతే, మోషే పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు చేరలేవు, అక్కడ అడుగు పెట్టలేవు, ఇదిగో ఇక్కడనే నీవు మరణిస్తావు అన్నాడంతే. ఆయన చెప్పితేనే ఆయన మరణం వచ్చింది. ఆయన చెప్పకోకుండా మోషేకు మరణం దరిదాపులకు రాలి. ఆయన కంటి చూపు కూడా తగ్గలేదంటండి. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండములో కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32:11 32:11 చూద్దాం. 32:11 ద్వితీయోపదేశ కాండము 32:11 చూద్దాం ఒకసారి. అందులో కూడా 32:11 అక్కడ చూడండి. 11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లును యెహోవాని నడిపించును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇందాక నిర్గమకాండములోనేమో
ఆయన చేతితో కప్పుతానన్నాడు. ఆయన చేతితో కప్పబడినాక తర్వాత ఆ కప్పబడిన చెయ్యి తీసినాక నన్ను చూడాలి. ఇక్కడేమన్నాడు తెలుసా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు అన్నాడండి. పక్షి అట తన గూడును రేపిదండ. అంటే ఆ పక్షిరాజు పిల్లలు రెక్కలు వచ్చే వరకు పిల్లలను చక్కగా పోషించింది. అది పక్షిరాజు బయటికి విడిపోతుంది తన గూటిలో పిల్లలు విడిచి. ఎందుకంటే అవి ఎగరలేవు గనక, రెక్కలు లేవు గనక. రెక్కలు ఎగరగలిగినంత రెక్కలు వచ్చేంత వరకు ఆ తల్లి అయిన పక్షిరాజు బిడ్డలను పోషించాలి. తర్వాత ఇక నా బిడ్డలు సోమరివి అయిపోతావని, బద్ధకస్తులుగా మారిపోతాయేమోనని ఆ తల్లి అయిన పక్షిరాజు ఆ గూడు రేపేస్తుంది. అంటే ఆ గూడు చెల్లాచెదురు చేసి అది అల్లాడుతూ ఉంటుందంట. మీరు ఎగరాలి, మీరు ఓపిక తెచ్చుకుని ఎగరగలగాలి. నేను ఎంతకాలము మిమ్మల్ని పోషించగలను? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ రెక్కల మీద ఎగరాలి, మీరు ఓపిక తెచ్చుకుని ఎగరడం ప్రయత్నం చేయండి అని చెప్పి తల్లి ఆ గూడు రేపి అల్లాడుతూ ఉంటుందంట. మళ్ళీ తర్వాత ఏమడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు, తన పిల్లలపై రెక్కలు చాచి అల్లాడుతూ ఉంటుందంట అండి. సరే, తన పిల్లలపై రెక్కలు చాచి అల్లాడుతూ ఉంటుంది. మీరు ఎగరటానికి ప్రయత్నం చేయాలి అని. మళ్ళా తదుపరి అక్కడ ఒక మాట ఉంది, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లును. ఏం చేస్తుందంటే తన పిల్లల్ని రెక్కలు చాపి అల్లాడుతూ తన బిడ్డలంటే రెక్కల పైన ఎక్కించుకుని మోసుకుంటూ పోతుందంట అండి. ఆమెన్, హల్లెలూయా. అవును, అలాగే పక్షిరాజు ఎలాగైతే తన గూడు రేపి తన బిడ్డల మీద అల్లాడుచు తన బిడ్డల రెక్కల మీద మోసుకుని పోతుందో, అంతకంటే ఎక్కువగా మనము నమ్ముకున్న దేవుడు మనల్ని మోయగలవాడు. ఆమెన్. ఆయన చేతితో కప్పగలడు. ఆయన చేతితో కప్పి ఆయన ఒక అంటే దర్శనం మనకి ఇవ్వగలడు. ఆయన రెక్కలిక గుడారములో మనల్ని దాచగలుగుతాడు. ఇక్కడేమన్నాడు? ఆయన మనల్ని మోయగలిగిన వాడై ఉన్నాడు అంటున్నాడు. ఆమెన్. యెహోవా వానిని నడిపించును. ఎవరు నడిపిస్తాడంటే? మనల్ని నడిపిస్తాడంటే యెహోవా. ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు, మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు చక్కని మార్గములో, సత్యమని మార్గములో. యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా అన్నాడు. ఆ మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పక్షిరాజు ఏ రీతిగా అయితే తన గూడు రేపి తన బిడ్డల మీద రెక్కలు చాచి అల్లాడుతూ ఉంటుందో, అల్లాడుచు తన రెక్కల మీద తన బిడ్డల్ని ఎక్కించుకుని మోస్తూ ఉందో, అలాగే దేవుడు మనల్ని మోస్తానంటూ ఉన్నాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రియులారా, 12వ వచనం కూడా చూడండి ఒకసారి. యెహోవా మాత్రమే వారిని నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట కూడా అన్నాడు, యెహోవా మాత్రమే వానిని నడిపించగలడు, ఇంకెవ్వరును నడిపించలేరు. ఎందుకు నడిపించలేరు తెలుసా? వారికి ఓపిక లేదు, వారికి శక్తి లేదు, వారిలో ఏ ప్రభావం లేదు, వారు నడిపించగలిగినటువంటి స్టామినా వారిలో లేదు. కానీ ఈయనకు మాత్రమే జ్ఞానము గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడైన సర్వజ్ఞాని ఈయన. అందుకని అన్నాడు, యెహోవా మాత్రమే వానిని నడిపించగలడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నేను మరి ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను. కీర్తనలు 57 మొదటి వచనం. ఆపదలో ఎలా మనల్ని కాపాడుతాడో మనం చూద్దాం ఒకసారి. అందరూ కూడా చూద్దాం ఒక్కసారి. 57 మొదటి వచనం. 57 ఏమన్నాడు చూడండి ఇక్కడ. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. ఏం చేస్తున్నాడండి? నేను నీ చరణ రుచియున్నాను,
ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 57 మొదటి వచనం. అయినంటే మళ్ళీ చదువుదాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ చరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో చరణజొచ్చి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఎక్కడంటే ఆయన రెక్కల నీడలో. ఇందాక పక్షిరాజుని గురించి మనం మాట్లాడుకున్నాం. పక్షిరాజు తన గూడు రేపి తన రెక్కలు తన పిల్లలపై చాచి అల్లాడుచూ ఉండేనన్నాడు. అంటే ఇక్కడేమన్నాడు, కీర్తనకాడేమన్నాడు, నాకు ఆపదలు నుండి ఈ ఆపదలు తొలగిపో వరకు, ఈ ఆపద తొలగిపో వరకు ఏం చేయాలి? నీ రెక్కల నీడన చరణజొచ్చి ఉన్నాను. ఎక్కడున్నామంటే ఆయన రెక్కల నీడన మనం ఆయన స్తుతించాలి. పక్షిరాజు తన రెక్కలు చాచి అల్లాడుతూ ఉంది, కానీ ప్రభువారు ఆయన రెక్కలు చాచి ఆ రెక్కల నీడలో మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. ఏ ఆపద అంటే ఇక్కడ ఏమన్నాడు దావీదు మహారాజు, ఏమన్నాడు? ఆపద తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడలో నేను క్షేమముగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి నేను అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక మాట కూడా అంటున్నాడు అక్కడ. ఏమంటే తెలుసా? నీ రెక్కల నీడన చరణజొచ్చి ఉన్నాను, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆమేన్. అంటే నా కార్యము సఫలము చేసే దేవునికి ఏం చేయాలి? మన కార్యములు సఫలము చేసి, అంటే మన కార్యము నెరవేర్చే దేవునికి మనం మొరపెట్టాలి. మనం చెప్పాలి, ఇదిగో ప్రభా, ఈ కార్యము నా జీవితంలో జరగాలి, ఈ కార్యము నా జీవితంలో జరగాలి కనుక నీవు దీని మీద నీ దృష్టి నిలిచి ఉండాలి. ఆమేన్. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, మొరపెట్టాలి, రోధించాలి, విరిగి నలిగిన హృదయముతో కన్నీళ్లతో ప్రార్థించాలి. ఆ ప్రార్థన ద్వారా నీవు తలపెట్టిన కార్యము దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొరపెట్టుకోకుండా మనం ఏదో నామకార్థంగా ఏదో చేశానులే అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ మనం ప్రార్థన జీవితంలో అలసిపోవాలి. అలసిపోయే అంత ప్రార్థన మనం చేసి ఉండాలి. అలసిపోయే ప్రార్థన మనం చేయాలి. ఆ ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థనకు రిజల్ట్ లేదు. నీవు తలపెట్టిన కార్యము సఫలము చేయబడదు. దావీదు మహారాజు అనే మాట ఇదే. ఏమన్నాడు తెలుసు కదా? ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. ఏం చేశావు? అవును, నేను పాపిని ప్రభువా, దౌర్భాగ్యుడను, అందుకే నన్ను కరుణించండి. నీవు కరుణిస్తే నేను కరుణించబడతా అని చెప్పాయన అంటూ మళ్ళీ ఇంకొక మాట ఏమని తెలుసా? నేను నీ చరణ జోచుచున్నాను. అది నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము, నేను నీ చరణ జోచి ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను చేసిన అపరాధములను బట్టి ఇదిగో నాకు ఆపదలు నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. నేను చేసిన అపరాధములను బట్టి నేను చేసిన అపరాధములన్నీ కూడా నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి గనుక ఈ ఆపద తొలగిపోవడానికి నేను మొరబెడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నా. ఇవి తొలగిపోయేంత వరకు నేనేం చేయాలి తెలుసా? నీ రెక్కలతో నన్ను కప్పబడాలి. నీ రెక్కలతో నన్ను కప్పబడితే అప్పుడు ఈ ఆపద తొలగిపోతుంది, అప్పుడు నేను క్షేమంగా ఉండగలుగుతాను ప్రభువా అని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఆమేన్ చెప్పండి. సరే, ఏం పంపుతాడంట? శత్రువులు మనల్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, మనల్ని నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆ సమయంలోనంట
దేవుడు కృపా సత్యములు మన కొరకే పంపుతాడంట. నువ్వేమి అధైర్యపడవద్దు, నువ్వు భయపడవద్దు. వారు నిందించిన నిందలకు నువ్వు భయపడవద్దు, వారి అవమానాలకి నువ్వు దిగులు పడవద్దు. ఇదిగో నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా సత్యము నిన్ను విన్నంటే ఉంటుంది, కనుక నువ్వు భయపడవద్దు, నువ్వు చడియవద్దు అని చెప్పి దేవుడు సమాధానమిస్తాడు. ఆమేన్ అని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఏమయ్యున్నాం, మన భక్తి ఏమయ్యున్నది? మనం చేసే భక్తి ఈ కాసేపు చేసే భక్తికి మనకు రిజల్ట్ రాదు. గంటల తరబడి చేయాలి, రోజులు తరబడి చేయాలి, ప్రార్థన. ఏదో కాసేపు 10 నిమిషాలు లేకపోతే ఒక అరగంట ప్రార్థనకు ప్రార్థన రాదు మనకి. ఆ ప్రార్థనకు రిజల్ట్ రాదు. మరి ఏం చేయాలి? గంటల తరబడి చేయాలి, రోజులు తరబడి చేయాలి. ఆ ప్రార్థనకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకో తెలుసా? మన ప్రార్థనకి రిజల్ట్ రావాలంటే ముందు మన అపరాధములు క్షమించబడాలి, మన పాప దోషాల నుండి మనం విడిపించబడాలి. దావీదు మహారాజు అంటుంది అది, నన్ను కరుణింపుము అంటే ఆయన కరుణ మన మీద రావాలి అంటే మనలో ఉన్న ప్రతి పాపము ప్రతి దోషణ మన నుండి విడుదల కావాలి. అప్పుడే మనం కరుణించబడతాము దేవుని ద్వారా. మన పాపాల నుండి మన దోషాల నుండి విడిపించబడకపోతే ఆయన కరుణ మన మీదకి ఏమాత్రమో రాదు. ఆయన రెక్కలతో మనం కప్పబడలేం. ఆయన రెక్కలతో కప్పబడాలి, ఆయన కరుణ మన మీద ఉండాలి, ఆయన కృపా సత్యములు మన వెన్నంటే ఉండాలి అంటే మొదట మనము క్షమించబడాలి. అదే ఆయన కోరుకుంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకొక మాట నేను చూపిస్తాను, చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 25:4. యెషయా గ్రంథము 25:4 చూద్దాం. 25:4 చూద్దాం. 25:4 ఆయన అంటున్నాడు చూడండి ఒకసారి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడుదురు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను, బలిష్ఠులైన జనులు అన్నాడు. బలిష్ఠులంటే బలమైన వారు, బలమైన జనాంగము. ప్రతి విషయంలో కొన్ని సాక్ష్యాలు మనం పలుకుతూ ఉంటాం. నేను పలానా టైంలో దేవుణ్ణి నమ్ముకోకముందు నేను చాలా భయంకరమైన వ్యక్తిగా ఉన్నాను, నేను చాలా బందిపోటు దొంగగా ఉన్నా, హంతకుడిగా ఉన్నాను, నేను చాలా జోజం ఆడేవాడిని, భయంకరంగా తాగేవాడిని, లేకపోతే వారిని కొట్టేవాడిని, వీళ్ళని కొట్టేవాడిని, వాళ్ళని చంపాను, వీళ్ళని చంపానని కొంతమంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అంటే వారు అంత బలవంతులైన వారు కూడా ఏం చేస్తారంటే ఆయన అంటున్న మాట చూడండి. అసలు ఆయన ఏమన్నా తెలుసా? 4వ వచనం, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు. ఆమేన్. బలిష్ఠులైన వారు కూడా అంటే ఆయన గణపరుస్తారంట. ఎందుకని? వారికి వచ్చిన ఆపద, వారు చేసిన పాప దోషాలు వారిని పట్టి పీడిస్తున్నాయి. అందుకని అలాంటి సమయంలో వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుని ఆయన చరణ కోరుతూ ఉన్నారు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నా దోషము పోవు వరకు నీ రెక్కల చాటున, నీ రెక్కలతో కప్పి ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కలతో నన్ను కప్పుము అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ ఇంకొక మాట కూడా ఈ 25వ అధ్యాయంలో అంటాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో అంటాడు. ఇంకొక మాట కూడా ఏమని తెలుసా? ఈ 4వ వచనంలోనే భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడుదురు. భీకరంగా ఉంటారు చూడండి. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే మనకు భయం వేస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా ఆయన గణపరుస్తారంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయన గణపరచాల్సిన బాధ్యత అవసరం ఏంటి వాళ్ళు అంటే, అలాంటి వారికి కూడా దేవుడు అవసరమై ఉన్నారు. బలిష్ఠులకి దేవుడు కావాలి, భీకరంగమైన రూపము కలిగిన వారికి దేవుడు కావాలి. మరి నీకెందుకు అవసరం లేదు దేవుడు? నువ్వెందుకు కావాలనుకోవటం లేదు దేవుణ్ణి అంటే మనలో అహంకారము,
ఆ అహంకారము మనలో నుండి తొలగిపోతేనే దేవుని మీదకి మన మనసు వెళుతుంది. మన ఆపదలు తొలగిపోయే వరకు ఆయన చేతులతో మనల్ని కప్పుతాడు.